వెల్గటూరు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవ్పేట యూపీఎస్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థుల వేడుకలు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వెల్గటూరు మండల విద్యాధికారి భువనగిరి ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు తిరుక్కోలర్ సురేంద్రస్వామి, ఉపాధ్యాయులు రాధాకిషన్, సుజాత, ముజాహిద్ అలీ, చంద్రశేఖర్, రామచందర్, కృష్ణవేణి, అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు సునీత, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ వేయగంట్ల సత్యనారాయణ, సిఆర్పి వైద్య వెంకటేష్, సిబ్బంది శ్రీనివాస్, సత్యనారాయణ, చంద్రయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భువనగిరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఎంత చదివామనేది ముఖ్యం కాదు, క్రమశిక్షణ కూడా తప్పకుండా ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రస్వామి మాట్లాడుతూ పాఠశాలలో నేర్చుకున్న మంచిని ముందు తరగతిలో ఉపయోగించుకోవాలని అన్నారు. వైద్య వెంకటేష్ మాట్లాడుతూ వెల్గటూరు మండలంలోని జగదేవ్పేట విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. ఈ జ్ఞానంతోనే మానవ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది, మానవ ప్రగతి ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మొత్తం బాగా ఎంఎస్సీలు, పిహెచ్డీలు, ఐఐటీలు వేసిన వాళ్ళు ఉండరు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సిస్టమేటిక్ లైఫ్, ఒక సంస్కారవంతమైన లైఫ్ జీవితంలో ఒక క్రమశిక్షణకు మారుపేరు ఏదైనా ఉంది అని అంటే వెల్గటూరు మండలంలో నీ పరిధిలో క్రమశిక్షణకు మారుపేరున్న పాఠశాల పేరు కానీ ఏదైనా సిస్టమేటిక్ ఉన్న పాఠశాల పేరు చెప్పమంటే నేను చెప్పేది ఫస్ట్ యూపీఎస్ జగదేవ్పేట. ఎవరైనా టీం వస్తున్నారు, ఎక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారు, ఏ పాఠశాలకు పోతే బాగుంటుంది అని అంటే జగదేవ్పేట పాఠశాల అంటారండి. ఎందుకు అనంటే ఈ పాఠశాల మీద నాకు అంత నమ్మకం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద, ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఎస్ఎంసీలు కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం అట్లాంటిది. నాకు ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం అనేటువంటి ఉంది. రెండో చెప్పదలుచుకుంది అంటే 8th క్లాస్ స్టూడెంట్స్ ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి ప్లీజ్. 8th క్లాస్ స్టూడెంట్స్ రెండు విషయాల కొరకు చెప్పగలుగుతారా ఏంటి అనేది? 8th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు చెప్పగలుగుతారా? మనం స్కూల్కు రావడం అనేది రెండు విషయాల కొరకు వస్తున్నాం మనం. ఏంటి అవి? చదువు కొరకు. వెరీ గుడ్, వెరీ గుడ్. చదువు గురించి, క్రమశిక్షణ గురించి. మనకు క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. మీరు మన హెచ్ఎం గారు చెప్పినట్టుగా మీరు డాక్టర్ కానీ, ఇంజనీరు, ప్రొఫెసరు, ఏదో కావాలని గొప్ప గొప్ప ఆశలు కాదు. సమాజంలో మంచి పౌరునిగా ఎదగాలి అంతే. మీరు వ్యవసాయం చేస్తారా, లేకపోతే ఏ పని చేస్తారా, ఎంత పెద్ద జాబ్ చేసిన, ఐఏఎస్, ఐపీఎస్ అయినా, డాక్టర్, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా, పొలిటీషియన్ అయినా కానీ నిజాయితీతో ఉండాలి. సమాజంలో మంచి అనిపించుకోవాలి అంతే. అరే వాడు ఉండే, నా పోయిండు, వాడు అబ్బో ఇట్లాంటి వాడు ఉండే అని అట్లా అనిపించుకోకుండా ఫలానా వ్యక్తి అంటే ఒక మంచివాడే అనే గౌరవాన్ని సంపాదించేటట్టుగా ఉండాలి. నేను అనుకున్న క్వశ్చన్ అడిగిన, అనుకున్న సమాధానం ఇచ్చిర్రు పిల్లలు. మీకు అందరికీ కూడా అభినందనలు. మనం మెయిన్గా